హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోమవారం నుండి శుక్రవారం దాకా జరిగేది ఒక ఎత్తు అయితే శని ఆదివారాలు జరిగేది ఒక ఎత్తు. ఎందుకంటే దీంట్లో హోస్ట్గా కింగ్ నాగార్జున గారు పాల్గొంటారు. హోస్ట్ నాగార్జున అక్కినేని గారు ఒక ఆసక్తికరమైన కార్యకలాపాన్ని పరిచయం చేశారు. ఇందులో హౌస్మేట్స్ ఇంట్లో వారి ప్రవర్తన ఆధారంగా వారి సహచరులను ట్యాగ్ చేయాల్సి వచ్చింది. పోటీదారులు బిగ్ బాస్ హౌస్లో దాదాపు 50 రోజులు దాటినందున ప్రతి హౌస్మేట్స్ ఇతరుల గురించి నిజంగా ఏమనుకుంటున్నారో వెల్లడించడం ఈ టాస్క్ లక్ష్యం. మొదట నాగార్జున కెప్టెన్ ఇమాన్యుయల్ను తన పక్కన ఉన్న ఎర్రటి వస్త్రాన్ని తొలగించమని కోరాడు. పోటీదారులు ఒకరికొకరు కేటాయించుకోవాల్సిన వివిధ ట్యాగ్లతో కూడిన బోర్డుల శ్రేణిని ఆవిష్కరించాడు. తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడంలో పేరుగాంచిన రమ్యతో ఈ టాస్క్ ప్రారంభమైంది. మాధురికి ఆమె ఫేక్ బాన్స్ ట్యాగ్ను అందజేసింది. మాధురి గతంలో ఇంట్లో ఎటువంటి బంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం లేదని చెప్పిందని, కానీ ఇప్పుడు తనుజకు దగ్గరగా ఉన్నట్టు కనిపించిందని వివరించింది. తరువాత తనుజ రమ్యకు మానిప్యులేటర్ ట్యాగ్ను ఇచ్చింది. రమ్య తరచుగా అందరి ముందు మంచిగా కనిపించడానికి తన వైఖరిని మార్చడం ద్వారా ఇతర హౌస్మేట్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించింది. పవన్ కళ్యాణ్ను అపరిపక్వత లేని అని ట్యాగ్ చేశాడు. గతంలో కెప్టెన్సీ టాస్క్ సమయంలో కళ్యాణ్ కఠినమైన మాటలను ప్రస్తావిస్తూ అతను ముందుకు సాగడానికి బదులుగా పగ పెంచుకున్నాడని ఆరోపించాడు. నామినేషన్ల సమయంలో తన మాటలకు కట్టుబడి ఉన్నందుకు కళ్యాణ్ను ఫ్లిప్పర్ అని ఇమాన్యుయల్ ట్యాగ్ చేశాడు. ఇంతలో మాధురి దూకుడుగా వాక్యాలు చేసి ఆమెను బెదిరించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ రీతు మాధురిని ఫౌల్ మౌత్ అని ముద్ర వేశాడు. ఈ సమయంలో హోస్ట్ నాగార్జున జోక్యం చేసుకొని బిగ్ బాస్ ఇంట్లో అలాంటి భాష వాడరాదని మాధురిని హెచ్చరించాడు. రాము నిఖిల్ను బోరింగ్ అని ట్యాగ్ చేశాడు. అతను టాస్క్ల సమయంలో మాత్రమే ఇతరులతో పాల్గొంటాడని, లేకపోతే మౌనంగా ఉంటాడని చెప్పాడు. కళ్యాణ్ నిఖిల్కు ఇన్విజిబుల్ ట్యాగ్ ఇవ్వడం ద్వారా ఇలాంటి ఆలోచనలను ప్రతిధ్వనించాడు. వాంటెడ్ పేట టాస్క్ సమయంలో మాధురిని ఇన్సెక్యూర్ అని లేబుల్ చేసిన సంజన ఆమె తన సొంత జట్టులోని ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. తాను సంజన జట్టులో ఉన్న కారణంగానే కెప్టెన్సీ టాస్క్ నుండి తనను తొలగించినందుకు మాధురిని అహంకారి అని ట్యాగ్ చేస్తూ నిఖిల్ విమర్శలకు మరింత బలం చేకూర్చాడు. సుమన్ రాముకు విగ్రహం అనే ట్యాగ్ ఇచ్చి అతను దూరంగా ఉన్నాడని మరియు గ్రూప్ డైనమిక్స్లో నిష్క్రియంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇటీవల చెత్త డబ్బా సమస్యపై సంజన సృష్టించిన వాదనను ప్రస్తావిస్తూ గౌరవ్ ఆమెను శ్రద్ధ కోరుకునే వ్యక్తి అని ట్యాగ్ చేశాడు. ప్రత్యర్థి ఆటగాడికి తన డబ్బు ఇచ్చి కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయినందుకు దివ్య రాముని మూర్ఖుడు అని పిలిచింది. ఇంతలో సాయి శ్రీనివాస్ దివ్యను తర్కం కంటే ఊహల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నందుకు గందరగోళం అని ముద్రవేశాడు. చివరగా మాధురి సంజనకు టాక్సిక్ ట్యాగ్ ఇచ్చింది. ఆమె క్లాస్ మరియు స్టాండర్డ్ వంటి పదాలను ఉపయోగించడాన్ని ఆమె అభ్యంతరకరంగా భావించింది. టాస్క్ ముగిసే సమయానికి మాధురికి గరిష్ట సంఖ్యలో ప్రతికూల ట్యాగ్లు వచ్చాయి. ఇది హౌస్మేట్స్ మరియు వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆదివారం ఎపిసోడ్లో ఎక్కువ బోర్డులు అందుకున్నందుకు మాధురికి శిక్ష పడుతుందని ప్రకటించడం ద్వారా నాగార్జున ఈ విభాగాన్ని ముగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.